భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించే విషయం ఏంటంటే, అయ్యా 2020లో మణుగూరు మండలంలో అకాల వర్షాలు వచ్చి బాగా వరదలు వచ్చి ఇల్లులన్నీ మునిగిపోయాయి. ఆ రోజు గౌరవనీయులైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు, నేను అటు మౌలికారేశ్వరం వైపు ఉన్నటువంటి సైడ్ వాళ్ళని నేను కూల్చడం జరిగింది. ఇటువైపు సంజీవని పిల్లల హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి సైడ్ వాళ్ళు అతను కూల్చడం జరిగింది. అది కూల్చిన తర్వాత ఈ సంజీవని పిల్లల హాస్పిటల్ గారు డాక్టర్ గారు ఈ స్థలాన్ని అంతా కూడా కబ్జా చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఉమయ్ మహేశ్వర్కి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారికి రాఘవరెడ్డి గారికి, తర్వాత కరెంట్ ఏడి జీవన్ గారికి వినతి పత్ర రూపంలో, అయ్యా ఇలా మీరు వెళ్తున్నారు, గతంలో ఈ సైడ్ వాళ్ళు తీయడానికి డ్రైనేజీలు తీయడానికి జేసీబీ వెళ్ళి కాలువలు తీసేటి, దానివల్ల అవి తీయకపోవడం వల్ల ఈ వరదలు వచ్చి మా ఇల్లు కూడా ఈరోజు మొత్తం మునిగిపోయి లోపల ఉన్న వస్తువులు బియ్యం అన్నీ తగిలబడిపోయాయి. అన్నీ మొత్తం కూడా తడిసిపోయి పిల్లలు తాగడానికి నీళ్లు కానీ కనీసం పాలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాము. ఈ విధంగా వీళ్ళ యొక్క అంతస్తుల కోసం, కబ్జాల కోసం, వీళ్ళ యొక్క ఆరాటం కోసం రెవెన్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు వాళ్ళు ఇచ్చే కమిషన్ కకృతపడి మా కొంపలు గురిస్తే మా కొంపలు మునిగి మేము మా పాపాలతో మేము ఆగమైపోతున్నాం. ఇప్పటికైనా స్పందించి ఇది తొలగించి దీనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారో, ఇది వాగు పక్కన ఉందా లేదా వాళ్ళ ఇంట్లో ఉందో కనీసం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులైనా, కరెంట్ అధికారులైనా, మున్సిపల్ కమిషనర్ అయినా మీకు అంటూ ఇంగిత జ్ఞానం ఉంటే, మీరు చదివిన చదువుకు జ్ఞానం ఉంటే ఇది ఏడా కనపడుతుంది, ఇన్ని ఇల్లులు మునిగిపోతా ఉంటే మీకు కళ్ళు కనపడట్లేదా? ఒక్కసారి ఆలోచించండి. తక్షణమే దీన్ని తొలగించి ఇక్కడ కాలువ పళ్ళు తీసి జేసీబీ వెళ్ళే విధంగా చేయాలని నేను అందరూ అధికారులను చేతులెత్తి మొక్కుతున్నాను.